తిరిగి న్యూస్కు స్వాగతం. ప్రకాశం జిల్లా చిన్న తరహా గ్రానైట్ కటింగ్ మరియు పాలిషింగ్ యూనిట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రానైట్ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తించారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ముందుగా మినీ స్టేడియం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కార్మికులు, యజమానులు ర్యాలీతో కదం తొక్కారు. ఈ కార్యక్రమంలో గుల్లాపల్లి గ్రోత్ సెంటర్, బోదవాడ మార్టూరు, కందుకూరు, కనిగిరి గ్రానైట్ చిన్న పరిశ్రమల అధ్యక్షులు ఆళ్ల రవిరత్నాకర్, ప్రసాద్ రెడ్డి, దేవినేని శ్రీనివాసరావు, దివి శేషయ్య, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రమనేని కోటేశ్వరరావు, కొండా శ్రీనివాసరావుతో పాటు పలువురు గ్రానైట్ పరిశ్రమల యజమానులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్వారీలో ఉత్పత్తి అయిన ముడి సరుకులో 50% సరుకును కటింగ్, పాలిషింగ్ యూనిట్లకు విధిగా సరఫరా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వెంటనే విడుదల చేయాలని కోరారు. దుర్వినియోగం అవుతున్న జీవో నంబర్ 37ను సరళించాలన్నారు. మన రాజధాని అమరావతి నిర్మాణంలో స్థానిక పరిశ్రమలు ఉత్పత్తి చేసిన గ్రానైట్ను మాత్రమే వాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుమారు 1000కు పైగా ఫ్యాక్టరీలు, చిన్న తరహా ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటికి సరిగా ముడిరాయి అందినా కూడా ఫ్యాక్టరీలకు వచ్చేటువంటి ముడిరాయి మీద విపరీతమైనటువంటి రాయల్టీలు వేసి చిన్న ఫ్యాక్టరీలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దానికోసం మేమేం కోరుతున్నామంటే ఎక్స్పోర్ట్ మెటీరియల్కిను చిన్న ఫ్యాక్టరీలో కట్ చేసే మెటీరియల్కి ఒకే రాయల్టీ ఉండకుండా టన్నేజ్ మీద చిన్న ఫ్యాక్టరీలకి రాయల్టీ విధించి టన్నేజ్ ప్రకారం చిన్న ఫ్యాక్టరీలకి రాయల్టీ విధించాలని మేము కోరుచున్నాం. రెండోది సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే వాట్ అక్యుములేట్ అయినటువంటి ట్యాక్స్ని చిన్న తరహా పరిశ్రమలకి వెంటనే విడుదల చేయాలి. సి ఫార్మ్స్, హెచ్ ఫార్మ్స్ అన్ని వేధించకుండా పరిశ్రమల్ని ఆదుకోవాలి. ఇక్కడ దాదాపు 1150 స్థానిక పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు ఉన్న జిల్లాలో ఉన్న పరిశ్రమలకు ఏదైతే ఉందో రా మెటీరియల్ 50% స్థానిక పరిశ్రమలకి కేటాయించాలని మా మొట్టమొదటి డిమాండు. రెండోది వచ్చేసరికి ఏదైతే రాయల్టీ పెంచారో ప్రభుత్వం 57% రాయల్టీ పెంచారో అది సత్తనం తగ్గించాలని చెప్పి చిన్న పరిశ్రమలకి ఏదైతే డిగ్రేడ్ మెటీరియల్ వాడుతూ ఉన్నారో ఆ మెటీరియల్కి రాయల్టీ తగ్గించాలని మా రెండవ డిమాండు. మూడో డిమాండ్ వచ్చి జీవో నెంబర్ 37ని పరిశ్రమల్ని నడ్డివిరిచే జీవో అది, ఆ జీవోని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. నాలుగోది వచ్చేసరికి అధికారుల వేధింపులు తాళలేకుండా ఉన్నాం. ఈ అధికారుల వేధింపులు తగ్గించాలని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాం. నిరసనలు తెలియజేస్తున్న కార్మికులతో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చర్చించి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఆందోళనలు చేస్తే ప్రభుత్వానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, దీనివల్ల కార్మికులకే ఇబ్బంది కలుగుతుందని సూచించారు. టీడీపీ ప్రభుత్వంలో 24 గంటల కరెంటు సరఫరా చేసి డీజిల్ భారాన్ని తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే యూనిట్ల యజమానులు సీఎంను కలిసి తమ సమస్యలు విన్నవించేలా చర్యలు చేపడతామన్నారు. ఆ రాయల్టీ అనేది క్వారీ వాళ్ళు సగం మీరు సగం పడే కానీ దాని ఏదో ఒక నిర్ణయాలు కూడా మనం తీసుకున్నాను కూడా ఆ రోజు వాళ్ళకి వివరంగా కూడా మనం చెప్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి అది చెప్పిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద సానుకూలంగా ఉన్నాడు. కాకపోతే ఇలాంటి ధర్నాలు ఇవన్నీ అనేది అది మంచి పద్ధతి కాదు. మనమేదో మన నిరసన ప్రభుత్వం ఈరోజు మీ పక్షాన ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, అన్ని విధాలకు కూడా వాళ్ళు చేసే వృత్తులు బాగుండాలని ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయాలతో ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి దాని ఉద్దేశం మన ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయనే తప్పకుండా కూడా మనకి చెప్పిన 37 జీవో కానీ లేకపోతే ఈ రాయల్టీ ఏదైతే ఎక్స్ట్రా వేస్తారో రాయల్టీ కానీ ఇవన్నీ కూడా ఆయన ఉద్దేశం తీసుకొని తప్పకుండా దాన్ని రద్దు చేద్దామని ఆలోచనలో ఆయన ఉండేటప్పుడు మనం ఈ రకంగా మనం ధర్నాలు అవసరాలు చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఒక విధంగా ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. నగరంలోని అత్యధిక దుకాణాల్లో స్వైపింగ్ మిషన్లను అందుబాటులో ఉంచినట్లు ఎస్బీఐ రీజనల్ బ్యాంక్ అధికారి నాగేశ్వరరావు తెలియజేశారు. రీజనల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వైపింగ్ మిషన్లు, ఎస్బీఐ బడ్డీ స్మార్ట్ ఫోన్ యాప్కు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు. స్వైపింగ్ మిషన్ల ద్వారా వినియోగించే వారికి ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని, నగదు రహిత లావాదేవీలను నిర్వహించవచ్చని సూచించారు. స్వైపింగ్ మిషన్ల వినియోగంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా 9000156117 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ బడ్డీ వ్యాలెట్ ద్వారా చెల్లింపులు చేయవచ్చని,
ప్రతి ఒక్కరూ స్టేట్ బ్యాంక్ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు శ్రీనివాస్, సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ నగదు రహిత వ్యవస్థని కొనసాగింపుగా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ స్వైపింగ్ మిషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో గత నెల దాకా మేము స్వైపింగ్ మిషన్ మీద కొన్ని ఛార్జెస్ అవన్నీ కూడా విధించడం అయింది. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండడానికి అని చెప్పి ఈ స్వైపింగ్ మిషన్ మీద మేము ఇన్స్టలేషన్ ఛార్జెస్ మొత్తం కూడా తీసేయడం, అలాగే స్వైపింగ్ మిషన్ మీద డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఛార్జెస్ కూడా ఈ నెలాఖరు వరకు ఎత్తివేయడం జరిగింది. దీన్ని ఉపయోగించుకొని ఈ వ్యాపారస్తులందరూ కూడా ఈ స్వైపింగ్ మిషన్ తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క నగదు రహిత లావాదేవీలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దానికి సరిపడా మేమందరూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం చాలా వరకు స్వైపింగ్ మిషన్స్ అందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఒంగోలు, ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ స్వైపింగ్ మిషన్కి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే మీరు సంప్రదించాల్సిన నెంబరు 9000156117. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అన్ని వేళలా మేము అందుబాటులో ఉంటాము. ఒంగోలు ప్రకాశం జిల్లా మొత్తం కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. మొబైల్ బ్యాంకింగ్లో ఎన్ని రకాలైన యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించడం, అలాగే మినీ ఏటీఎంస్ ద్వారా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చిల్లర కొరత తీర్చేటట్టుగా మేము తీర్చడం జరిగింది. ఈ యాప్ ప్రెసెంట్ మొత్తం ఒంగోలు రీజియన్ తీసుకున్నట్లయితే ఒంగోలులో ప్రతి షాప్లో కూడా యాప్ ఉన్నది. మీ షాప్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ వీ యాక్సెప్ట్ బడ్డీ పేమెంట్స్ అని చెప్పి అందరూ కూడా మీకు బోర్డు పెడుతున్నారు. సో ఇటువంటి బోర్డు అందులో మీకు కనబడుతుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్తో మీరు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎవరైతే ఓనర్ ఉంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ని మీరు టైప్ చేసి మీ దగ్గర నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ బడ్డీ యాప్ అన్నది ఇన్స్టాల్ చేసుకోవడానికి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ కూడా మనకు అవసరం లేదండి. జస్ట్ మన దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే ఆ ఆండ్రాయిడ్ మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ప్లేస్టోర్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాపిల్ ఐఫోన్ నుంచి కానీ ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది అడిగిన డీటెయిల్స్ అన్నీ మీ మొబైల్ నెంబరు, మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ప్రోమో కోడ్ అడుగుతుంది. ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత అది ఇన్స్టాల్ అయితే అందులో మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ ద్వారా మీరు ఇండియాలో ఎవరికైనా ఏ మొబైల్ నెంబర్కైనా సరే మీరు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సామూహిక వరలక్ష్మి వ్రతాలను వల్లూరు గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో వల్లూరమ్మ తల్లి దేవస్థానంలో ఏర్పాటు చేసిన ఈ పూజా కార్యక్రమాలను టీటీడీ పాలక మండలి సభ్యులు, కొండేపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సామూహిక వ్రత కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో వల్లూరమ్మ తల్లి దేవస్థానం భక్తుల కిటకిటలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక హారతులు చేపట్టారు. కొండేపి నియోజకవర్గానికి ఈశాన్యంగా వల్లూరమ్మ తల్లి దేవస్థానం ఉందని, వచ్చే వరలక్ష్మి వ్రతం నాటికి ఆలయాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని డోలా హామీ ఇచ్చారు. భక్తులు సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఎటువంటి అంతరాయం లేకుండా చేసుకునేందుకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తానన్నారు. వరలక్ష్మి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణాధికారి, కమిటీ సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారి పసుపు, కుంకుమ, అక్షితలను అందజేశారు. ఇక్కడ ఈశాన్య మూలకు వచ్చేసరికి వల్లరమ్మ దేవత ఆలయం, నైరుతి మూలలో గంగమ్మ దేవాలయం, మధ్యలో కావ్యపల్లి పోలేరమ్మ దేవాలయం, ఆగ్నేయంలో నరసింహస్వామి దేవాలయం, అదేవిధంగా వాయువ్యంలో మరికొండలో ఉత్తరగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, దక్షిణాన సంగమేశ్వర ఆలయం. ఇన్ని పవిత్ర దేవాలయాలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో దేవాలయ అభివృద్ధి కూడాను మీ అందరి వల్ల నేను శాసనసభ్యుడిగా తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియమించబడ్డాను. దానిలో భాగంగానే ఇప్పటికీ 2 కోట్లకి 25 లక్షల రూపాయల లక్షణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మన నిధులు మంజూరు చేయడం జరిగింది. మిగిలిన కొన్ని దేవాలయాలు కూడా ప్రతిపాదన పెట్టున్నాము. వచ్చే సంవత్సరం నాటికి ఈ ప్రాంగణం మొత్తాన్ని కూడాను ఏసీ చేసేదానికి అధికారులు నిర్ణయించడం జరిగింది. ఈ ప్రాంగణంలో అష్టలక్ష్మీ దేవత యొక్క ప్రతిమలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి
శ్రావణ మాసానికి పుట్టారు. శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతం నాటికి ఇవన్నీ కూడా మనం పూర్తి చేసే విధంగా చర్యలు ఇస్తూ ఉంటున్నాం. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.